హాయ్ అండి అందరికీ. మేమైతే ఈరోజు సోమవారం అండి. ఈరోజు అయితే తోటకి వెళ్దామని నిర్ణయించుకున్నాము. వారం వారం ఇన్ని వారాలని మనకి జరగాలి అనుకుంటే అలా ఒప్పుకొని వెళ్తేనండి ఖచ్చితంగా జరిగిద్దంట. అందుకని వెళ్తున్నామండి. ఈలోగా గాలి లేదు, కింద కొంచెం టక్ టక్ మన సౌండ్ వస్తుంది. గాలి అదే గాను ఆని రోడ్డు మీద నేనే చెప్పానండి. అయితే సరేనని చెప్పి ఇంకప్పుడు ఇక్కడ గాలి కొట్టిస్తున్నాడండి 2 టైర్లకి. అయితే ఇదిగోండి ఇదే రోడ్డు. మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఇంకేం లేదండి, షాపులు, వచ్చే వాహనాలు పోయే వాహనాల మధ్యలో పోతూ ఉండాలి మనం. ఏముండదు. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇటు షార్ట్ కట్లో వెళ్ళటం. ఎంత బాగా నచ్చిందంటే చాలా చాలా బాగుంది, చల్లగా. అందుకని షార్ట్ కట్లో వెళ్దామని నేనే అడిగాను. సరేలే అన్నారు. ఇదిగోండి రెండింటికి గాలి కొట్టాడు ఆ పిల్లోడు. ఇక బయలుదేరాం. చూడండి పొలాలు ఇప్పుడే కాస్త అంతా ఇప్పుడు మిరప తోటలు అంతకుముందు అవన్నీ ఉండేటట్టుంది. అవన్నీ తీసేసి చక్కగా మళ్ళీ క్లీన్ చేసేసారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బిగించేస్తారనమాట పంటలు. మరి పత్తో మరి మిరపో వేస్తారట్టుంది. చూడండి అటు ఇటు అన్ని పొలాలే. మధ్యలో రోడ్డు మాత్రం చాలా బాగా ఉందండి. ఇప్పుడు ఇటు బాగా వాహనాలు పోయేటట్టు చాలా బాగుంది. నాకైతే ఇంకా జనానికి తెలియదట్టుంది. రోడ్డు మాత్రం చాలా బాగుంది. చూడండి తార్ రోడ్డే. చక్కగా చల్లగా ఉందనుకోండి వాతావరణం. ఇదిగోండి తోటకు వచ్చేసాము. అది ఎదురుగా అయినా నన్ను కూడా తీయమంటున్నాడంట. పక్కకు తిప్పుకొని నా వెంటే వస్తున్నారేనా, పట్టించుకోలేదు. ఎదుగోండి తోటలోకి ఎంటర్ అయ్యాం. అయితే మనం చర్చి లోపలికి వెళ్ళే రూటు వేరు, మళ్ళీ వచ్చే రూటు వేరండి. అది వరకైతే 2 సంవత్సరాల క్రితం మొత్తం కలిసే ఉండేది. అటు వెళ్ళేవాళ్ళు అటు వెళ్తుంటారు, ఇటు వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్తుంటారు అన్నమాట. ఇప్పుడు అలా కాదు. ఎదుగోండి రేకులు పెట్టేసేసారు చక్కగా. ఇక చూడండి అసలు ఏంటండి ఆ చర్చిలోకి అందరూ పులిహోరాలు ఏమేంటియో వండుకొని నేను చక్కగా కూర్చొని ప్రేయర్ అయిపోయాక తింటున్నారండి. ఎంత దూరం నుంచి వస్తున్నారో తెలుసా. నాకైతే నా పక్కన ఒక మా అమ్మ కూర్చుంది. ఏ ఊరు మా అమ్మ అంటే మాచర్ల దగ్గర ఏదో ఊరు చెప్పిద్దండి. ఇన్ని వారాలని వద్దామనుకొని వస్తున్నానమ్మా, పోయిన వారం వచ్చాను, ఈ వారం కూడా వచ్చాను అని చెప్తుంది. ఓ నాయనా అనుకున్నా. దేవుడి కంటే ఎక్కువ ఏం కాదులేండి. ఆయన వల్లే కదా మనం అందరూ హాయిగా ఇలా ఉన్నామంటే. అందుకని నేను కూడా అనుకున్నామండి. ఇదిగోండి ఇప్పుడు ఇంకా జనం తక్కువ ఉన్నారు. బయట లోపలే ఉన్నారండి జనం అంతా. వదిలేకుంటుందండి. ఎంత రష్గా ఉంటామంటే అంత రష్గా ఉంటుంది అన్నమాట. అన్నీ మూసేశారు ద్వారాలన్నీ. ఓ చివరి ఒకటి ఉంది, ఇంకా దాంట్లోకి వెళ్ళాలన్నమాట మనం. ఇక లోపలికి వెళ్ళని వాళ్ళు బయట కూర్చున్నారు, పెద్దవాళ్ళు ముసలోళ్ళు చాలామంది ఉన్నారండి. చాలా చాలా బాగుంది. ఇది ఒక తిరణాలే అనుకోవచ్చు మనం, అంత బాగుంది. ఎక్కడ లోపలికి వెళ్ళేది అనుకుంటూ వెళ్తున్నానండి. ప్రతి ద్వారం దగ్గర చెప్పులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. కానీ చెప్పులు అటు ఇటు బెసికాయి అనుకోండి,
ఎత్తుక్కోలేక చావాలి. ఓ పక్కన చక్కగా ఇప్పామంటే పోతాయంట. వాటికి తగ్గోళ్ళు ఉంటారు కదండి. అందుకే నేను ఈ చివర అతికి చెప్పుల్లో చెప్పకుండా ఈ చివర ఇప్పేసాను. ఇక లోపలికి వెళ్తున్నాను. ఇటు అటు వచ్చేవాళ్ళు అటు, ఇటు వచ్చేవాళ్ళు ఇటు, లోపలికి వెళ్ళేవాళ్ళు ఇటు, ఒకే ద్వారంలో. అదిగోండి అటు నుంచి అటు వస్తున్నారు, పక్క నుంచి ఇటేమో మేము వెళ్తున్నాం. ఇదిగోండి చర్చి లోపల కూర్చున్నామండి. వాక్యం జరుగుతుంది. అది ఆమెను కొంచెం పక్క జరగమ్మా, దారికి అడ్డం ఉన్నావు అని చెప్తున్నారు. అందరూ కింద కూర్చునేవాళ్ళు కింద కూర్చున్నారు, పైన కూర్చునేవాళ్ళు పైన కూర్చున్నారు. కాకపోతే చైర్లు లేవు ఎక్కువ. అటుపక్క ఉన్నాయండి, అందరు చైర్లలోనే కూర్చున్నారు. మనం లేటుగా వెళ్ళాము కదా కొద్దిగా, అందుకని కింద కూడా చాలా బాగుంది. ఈయన ఎక్కువసేపు కింద కూర్చోలేరు. అదిగోండి అటు పక్కన స్తంభానికి ఆనుకొని కూర్చొని వాక్యం విన్నారు. పక్కనే ఉన్నారులేండి, దగ్గుకుంటూ తుమ్ముకుంటూ. ఇదిగోండి చూశారు కదా. ఎంతెంత ఏ ఊరు నుంచో వచ్చారండి. వాక్యం అయిపోయిందండి. అయిపోయాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈలోపు ఏమన్నా తిందామని క్యాంటీన్ లోపలికి వెళ్ళామండి. అచ్చంగా ఇంకా పులిహోరనే. ఒక ప్లేట్ వచ్చి 15 రూపాయలు. మరి బజ్జీ ఎంతో తెలీదు. ఈయనకు బజ్జీ ఇష్టం కదా పులిహోరలో నంచుకోవడానికి. 2 తెచ్చారు. చూడండి ఇంకా జనం తింటూనే ఉన్నారు. వాక్యం ఇప్పుడే అయిపోయిందిలేండి. మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ చేస్తారు. అక్కడ తప్పి మేము కూర్చున్న దగ్గరే ఉందండి ఫ్యాన్, పెద్ద ఫ్యాను. ఇంకెక్కడా లేదు, అందుకే అక్కడే కూర్చున్నాం. ఆమె లేవగానే ఆయన కూర్చున్నారు. అదిగోండి ఇక్కడ తిరుగుతూ ఉంది. అయితే ఇదిగోండి అది 15 రూపాయలు. నాకు ఒక బజ్జీ వేశారు. నేను సగం తినేసరికి అయిపోయిందండి నా పని. తినలేకపోయాను. అది అరటికాయ బజ్జీ. నేను అనుకున్నా మిరపకాయ బజ్జీ ఏమో బాగుంటుంది. మిరపకాయ బజ్జీ అయితే పులిహోరలో బాగుంటుంది. అరటికాయ బజ్జీ అంతగా బాగలా నచ్చలేదు నాకైతే. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.